నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త అభివృద్ధి నమూనాను తీసుకొస్తామని ముఖ్యమంత్రి పదే పదే అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ అందులో ఒక భాగం. రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంటు 2047. నిజంగానే తెలంగాణకు అది అనివార్యము, అత్యవసరమా? అయితే ఎందుకు, కాకుంటే ఎందుకు? వీటి గురించి మాట్లాడదాం. మన రాష్ట్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలు, మన దేశంలోనూ పర్యావరణం పైన, సామాజిక సమస్యలపైన మాట్లాడుతున్నవారు సరస్వతి గారు, జర్నలిస్టు, స్కాలరు. వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, ఇంతకు పూర్వం మనం 1 year అనుకున్నాం సుమారుగా. అవును. ప్రపంచ అభివృద్ధి నమూనా, న్యూ వరల్డ్ ఆర్డర్, సరికొత్త ప్రపంచ పరిణామ క్రమం గురించి మాట్లాడినాం. అవును. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ ప్రధానంగా పత్రికల్లో పతాక శీర్షికలో వార్తలు, తెలంగాణ ట్రాన్స్పరెన్సీ, తెలంగాణ వైబ్రెంట్గా ఉండబోతుందని అంటున్నారు. మీరు ఈ సమ్మిట్ను ఎట్లా నిర్వచిస్తారు? నాకు తెలిసి అంటే ఒక టర్మ్ వచ్చిందండి, వికాసమా వినాశనమా అని. నేను ఒక 15-16 ఏళ్ల క్రితం ఒక డాక్యుమెంటరీ చేసిన. అదప్పుడు కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఓకే, అక్రాస్ ఇండియా. అందులో ఆంధ్రప్రదేశ్, అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో, అక్కడ జరిగినటువంటి వినాశనం నాకైతే వినాశనం కనిపించింది. ఎందుకంటే మంచి పచ్చని పొలాలు, చేపలు పట్టుకునేది, పంటలు చేసుకునేవాళ్ళు, పంటలు పండించుకునేది, అన్నీ మనకు తెలుసు. ఆంధ్ర అంటే ఏంటి? ఇట్స్ అ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అట్లాంటి అన్నపూర్ణ లాంటి ప్రదేశాన్ని వీళ్ళు ఏం చేసిందంటే సెజ్ల పేరుతోటి కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి ఒక దగ్గర ఈ ఆయిల్ రిఫైనరీలు, పోర్టులు, ఇక రకరకాలైనటువంటి ప్రాజెక్ట్ ఏదైనా కావచ్చు. అందులో ఒక ఫార్మసిటీ కూడా ఉంది, అందులో ఒక మీకు థర్మల్ ప్లాంట్లు, ఇక రకరకాల ప్రాజెక్టులు అన్నీ వచ్చినాయి కోస్తా ప్రాంతం మొత్తం. ఎక్కడ చూసినా కానీ ప్రజలు విస్థాపనకు అయిపోయినరు, వాళ్ళు బికార్లు అయినరు, వాళ్ళు ఎందుకు కొరగాకుండా అయిపోయినరు. రెండోది, మొత్తం పర్యావరణం సర్వనాశనం అయిపోయింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నాకు వచ్చిన మేజర్ ప్రశ్న, ఇది అభివృద్ధి ఎట్లా అవుతుంది? ఎందుకంటే నేను గమనించినది గత నా 20 ఏళ్ళ సర్వీస్లో, అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు గమనించింది ఏంటంటే, మనం ఏదైతే అభివృద్ధి అనుకుంటున్నామో అది ఎట్లా వచ్చింది? ఇట్ ఈస్ ఇంగ్లీష్లో చెప్తే కలనైజేషన్ యొక్క ఎక్స్టెన్షన్. ఇప్పుడు మనం ఎంతసేపు అభివృద్ధి అంటే ఎవరితోటి పోల్చుకుంటున్నామో, ఒక యూరోప్ తోటి కానీ, ఒక అమెరికాతోటి కానీ పోల్చుకుంటున్నాం. వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందిందండి? ఈ రోజుకి కూడా కాలుష్యకారకమైన మొత్తం ఇండస్ట్రీలన్నీ కూడా మనలాంటి దేశంలో దొక్కి అమెరికా వాళ్ళు వాళ్ళ దేశాన్ని చాలా అందంగా, సుభిక్షంగా ఉంచుకుంటారు. అభివృద్ధికి నిర్వచనం ఏమిటి? అదే చెప్తాను. ఇప్పుడు కాలనైజేషన్, ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, స్పెయిన్, వీళ్ళందరూ, పోర్చుగీసు, వీళ్ళందరూ ఎట్లా అభివృద్ధి చెందారు ఆ రోజుల్లో? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైన కొత్తల్లో ఆఫ్రికా దేశంలో మైనింగ్, ఆఫ్రికా దేశాన్ని నాశనం చేసారు. మన దేశాన్ని కొల్లగొట్టి బ్రిటిష్ వాళ్ళు అంటే కాకులను కొట్టి గద్దెలకు వేయడం అనేది ఈ అభివృద్ధి నమూనా. దీన్ని 100 ఏళ్ల క్రితము గాంధీ గారు కూడా చాలా క్రిటిసైజ్ చేసింది. ఏంటంటే, మనం కనుక వాళ్ళని చూసి వార్తలు పెట్టుకుంటే భారతదేశంలో ఇంటర్నల్ కాలనైజేషన్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే కదా. ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు, ఇదొక రైతాంగం, ఇదొక సమాజం. ఈ సమాజాన్ని దోచుకు తినడానికే పుట్టినట్టు ఇక మనకున్నారు అదానీలు, అంబానీలు, ఇక రకరకాలు. మొన్నటి వరకు ఏంటంటే మల్టిపుల్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఈరోజు 2, 3, 4, 5, 10 మంది మాత్రమే ఆ ప్లేయర్స్ అయినారు. ఇది దేశంలో జరుగుతున్నటువంటి చరిత్ర. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏం చెప్పొచ్చారండి? రైతులను కాపాడుతామన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతే రాజు, రైతుల కోసం మేము చేస్తాము, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. వీళ్ళు కూడా ఏదో రకరకాలు చెప్పారు. వచ్చినాక ఏం చేస్తారు? ఉన్న భూములు గుంజుకొనడు, వేరే వాళ్ళకి ఎవరికో ఉత్తగియ్యడం. కానీ ఇప్పుడు ఇయ్యడం అంటే ఎటు తిరిగి కూడా రైతులనే వాళ్ళు వ్యవసాయ రంగాన్ని నుంచి విడిచిపోవాలి అన్నట్టుగానే ఉంది తప్ప. ఎందుకంటే ఘాటాకా సౌదా అంటారు, ఖేతీ ఘాటికా సౌదా అనేది ఒక పెద్ద
ఒక ఇది ఇచ్చేసాను. మరి న్యూజిలాండ్ కూడా ఒక వ్యవసాయ ఆధారిత దేశమే, అది ప్రాస్పరస్గా ఉంది. నెదర్లాండ్స్ కూడా వ్యవసాయ ఆధారిత దేశమే. మరి వాళ్ళ నుంచి మనం ఎందుకు నేర్చుకోము? ఎంతసేపు కూడా వ్యవసాయంలో ఉన్న రైతులు మాత్రమే అంటే త్యాగాలు చేయాలి. నెదర్లాండ్లో ఉన్న జనాభా ఎంత, నెదర్లాండ్ అవసరాలు ఎంత, డెన్మార్క్ దేశం ఎంత, దాని అవసరాలు ఎంత. ఇవాళ భారతదేశం చాలా విశాలమైనది. ఈ విశాలమైన దేశంలో 150 కోట్ల మంది పైబడి జనాభా ఉన్నది. 140 కోట్లు. 140 కోట్లు అనుకుందాం. ఈ 140 కోట్ల మందికి ఇండ్లు కావాలి, కరెంటు కావాలి, నీళ్లు కావాలి, వీళ్ళ మౌలిక అవసరాలు తీర్చేందుకోసమై బట్టలు కావాలి, టానికులు కావాలి, సిరంజీలు కావాలి, టాబ్లెట్లు కావాలి, వీళ్ళందరిగా బతికేందుకోసమే ఒక జరగాలి కదా. ఇప్పుడు అందులో అనేక వస్తువులు మీరు చెప్పినవి మనకు అవసరం లేనివే ఉన్నాయి. నేను చాలా పెద్ద లిస్ట్ తీస్తాను మీకు కావాలంటే. మీరు అన్నారు ట్యాబ్లెట్లు, సిరంజులు, ఇవన్నీ అవసరం లేకుండా ఇప్పుడు ఫార్మా కంపెనీల వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. వాళ్ళు తయారు చేసే మందులు తిని వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చచ్చిపోతున్నారు. వాళ్ళు చేసే కాలుష్యం వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. అందుకోసమే కదా మేము మా దగ్గర ఫార్మసిటీ అవసరం లేదని. మీరు ఆ విషయంలోకి మొదటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు ఎనర్జీ అన్నారు. ఎనర్జీ దేనికోసం వాడుతున్నారండి? ఎంతసేపు ఏం చెప్తారు? ఇప్పుడు రైతుల కోసం మేము పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాము, నీళ్లు అవి అని అంటున్నారు. ఎవరికి పోతున్నాయి ఆ నీళ్లు? మీరు పోలవరం చూస్తే అన్ని పిల్ల కాలువలు ఎక్కడ లేవు, అన్ని భారీ స్థాయిలో పెద్ద 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 అదేమంటారు ఆల్మోస్ట్ హైవే లాంటి కాలువలు. అవి ఎవరికి పోతున్నాయి? ఇండస్ట్రీకి పోతున్నాయి. మీరు ఇంకోటి ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అంతకుముందు కూడా వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్ ఏదో కట్టారు వైజాగ్లో. ఒక్క చుక్క నీరు రైతులకు పోదు. ఇప్పుడు ఈ కాళేశ్వరం నీళ్ళు ఎవరికి పోతున్నాయి? అవి మనకు తెలియదు. నేనేమంటున్నంటే దెర్ ఆర్ ఆల్వేస్ ఆల్టర్నేటివ్స్ అవైలబుల్. ఇప్పుడు మనము నీళ్ల విషయంలో చూస్తే మనకి రాజస్థాన్లోనే చాలా మంచి గొప్ప ఉదాహరణ ఉంది. మీకు తెలుసు రాజేంద్ర సింగ్ గారు, ఆయన ఏం చేసిండ్రు అక్కడ? మంచిగా ప్రతి ఏ ఊరికి ఆ ఊరు మొత్తం చెరువులు వాటిని నుంచి ఒక ఎండిపోయిన నదిని మళ్ళీ జీవనది చేసింది. అట్లా మనం ఎందుకు చేసుకోలేం? మనకు తెలంగాణలో ఒక చరిత్ర ఉంది. చెరువులున్న కాడ వరి పండించేటోళ్ళు, మిగతా అంతా మనం జొన్నలు, సద్దలు, రాగులు ఇవే తినేటోళ్ళు, వర్షాధారిత పంటలు. అది తిన్నప్పుడు అందరికీ ఎవరికి ఏ రోగం రాలే, ఎవరికి సూదులు, మందులు, గోళీలు అవసరం రాలే. ఇప్పుడు కావాలని ప్రతి చోట నువ్వు ఒక చోట విస్థాపన చేసి అంటే ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ కట్టాలి, ఒక కాళేశ్వరం లాంటి దాంట్లో మనమే చూసినాం మల్లన్న సాగర్లో ఏం జరిగింది, ఆ ప్రజల పరిస్థితి ఏమైంది. మీకు ఒక విజన్ అనేది అసలు ఉందా? వీళ్ళు మాట్లాడితే విజన్ డాక్యుమెంట్ అంటారు, ఎవరికి విజన్ లేదండి, ఎవరికి విజన్ లేదు. ఇదంతా మొత్తం తుగ్లక్ పాలన, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. మీకున్న పర్యావరణ ఏవైతే సాధనాలు ఉన్నాయో అవి పరిమితంగా ఉన్నాయి. ఆ పరిమితంగా ఉన్న పర్యావరణ సాధనాలను మనము మ్యాక్సిమం బెనిఫిట్కి ఈ జనరేషన్నే కాదు నెక్స్ట్ ఇంకో 100 జనరేషన్లు ఎట్లా బతకాలనే దాని మీద ఆలోచన చేసి మీరు ఒక విజన్ డాక్యుమెంట్ చేయాలి. కానీ నేను అడగోలుగా కానీ మీరు అంటున్నారు అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ 3వ ర్యాంకు రాబోతున్నది, దాన్ని గర్వపడాలి కదా మనం. అవును, ఎవరికి మధ్యలో దేశంలో బిచ్చగాళ్ళు తయారైనప్పుడు ఆ వ్యవస్థ ఆ $3 ట్రిలియన్ చేసుకుని ఏం చేసుకుంటారండి? ఎవడు బెనిఫిట్ కోసం? అదాని దగ్గర $3 ట్రిలియన్ మిగతా 100 కోట్ల మంది అడక తింటుంటే ఏం లాభం? అది ఎప్పుడు సుభిక్షంగా ఉంది ఈ దేశం? వాట్ హ్యాపెండ్? ఎప్పుడు నిజమైన మంచి సుభిక్షత వచ్చింది? అప్పుడు ఇందిరాగాంధీ గారు అందరికీ కూడా భూములు ఇప్పించారు. ఆ రోజు తర్వాతే కదా నిజంగా ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్థాయి అనేది పెరిగింది. ఎట్లా పెరిగింది? మీకు ఒక ఆస్తి వచ్చింది, ఒక పర్సనల్ ఆస్తి వచ్చింది, మీకు ఒక సస్టైనబుల్ సురక్షితమైనటువంటి ఆస్తి ఇప్పించిన రోజు సరే. దాని తర్వాత కూడా సాధనాలు ఇప్పించాల్సింది. దాన్ని ఎట్లా మీరు వాడుకోగలరు, ఎట్లా చేస్తారు? ఈరోజు మా ఊళ్ళల్లో నేను చెప్తున్నా, ఒక అబ్బాయి ఉన్నాడు 19 యంగ్స్టర్, అసైన్మెంట్ భూమే ఉంది వాళ్ళకు 4 ఎకరాలు. ఆయన నెలకు ₹1,00,000 సంపాదిస్తుండు బర్రెలు పెట్టుకొని. మరి అది కదా ఆస్తి, అది కదా అసలైన అంటే సుస్థిరమైనటువంటి ఆస్తి. అతనే కాదు ఆ తర్వాత ఇంకో 4 తరాలు కూడా ఆ భూమి మీద బతుకుతారు. అది తీసేసి మీరు ప్రజల చేతుల్లోంచి అది లాగేసుకొని ఒక పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు ఇచ్చే సోకాల్డ్ జాబ్లు అది ఎవరికి వస్తుంది? ఈ జనరేషన్ వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ జనరేషన్కి ఉంటుందా? నెక్స్ట్ జనరేషన్ బతుకుతుందా అదే జాబ్ మీద? బతకలేరు. ఇప్పుడు ఒక భూమి ఉంటే ఆ భూమిలో మొత్తం ఫ్యామిలీ అంతా బతుకుతుంది కదా, అందరు పని చేసుకుంటారు కదా, ఎవరికి టెన్షన్ ఉండదు కదా, ఎవరికి స్ట్రెస్ ఉండదు కదా, ఎవరికి బీపీలు ఉండవు కదా. మరి అందరు ఉద్యోగాలు ఎట్లా? మరి ఉద్యోగాలు ఎందుకు? అదే నేను అనేది, ఇది లైవ్లీహుడ్ ఎందుకు కాదు? ఇది ఉద్యోగం కాదు, ఇది ఇంకా సుస్థిరమైన ఉద్యోగం. దీని మీద ప్రభుత్వాలు ఎందుకు ఏమంటారు
ఒక ప్రణాళిక ఎందుకు చేయరు? రైతాంగాన్ని అభివృద్ధి చేయడానికి, రైతులు తమ కాళ్ళ మీద తాము సుస్థిరంగా బతకడానికి ఎందుకు చేయరు? ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా వాళ్ళు షాంపూని ఒక 5 గ్రాముల షాంపూని 5 రూపాయలకు అమ్ముకునే హక్కు ఒక ఇండస్ట్రీ వానికి ఇచ్చింది. కానీ ఇక్కడ రైతు తను పండించింది, తన కష్టము, తన ప్రొడక్షన్ వాల్యూస్ వీటన్నిటినీ డిసైడ్ చేసుకుని తన రేటు నిర్ణయించుకునే హక్కు ఒక రైతుకు లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లం ఎక్కడొస్తుంది? మీకు ఇన్పుట్ కాస్ట్కి అటు మీరు చేస్తున్నటువంటి ఏదైతే సేల్ ప్రైస్ ఉందో దానికి ఎక్కడ పొంతన లేదు. మీరు ఏ రోజైతే నేను ఖచ్చితంగా నువ్వు పండించిన ప్రతి ఒక్క పంట గింజ నేను కొంటా అని గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వమనండి, ప్రతి ఒక్కరు మళ్ళీ వ్యవసాయం చేస్తారు. ఈరోజు మా ఏరియాలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి పుదీనా పంట వేసుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు 4 మా ప్రాంతంలో. ఈరోజు అదే ఊర్లో పావర్టీ నుంచి వాళ్ళు సక్సెస్ అయ్యిండ్రు పుదీనా పంట వల్ల. మొండిగౌరెల్లి గ్రామం, ఆ గ్రామంలో ఇప్పుడు మళ్ళీ 800 ఎకరాలు తీసుకుంటారట. అంటే ఇండస్ట్రియల్ పార్క్ పెడతారట. ఒక పక్క నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసుకుని అందరు మళ్ళీ వ్యవసాయం పోతే మంచిది అని వ్యవసాయానికి వెళ్ళాలనుకుంటే మంచిది అంటున్నారు. ఇంకో పక్క నుంచి మీరేమో ఉన్న భూములన్నీ గుంజుకపోయి అందరినీ పోయి రోడ్ల మీద బిచ్చం ఎత్తుకోమని చెప్తున్నారు. ఎవరికి వస్తాయండి ఉద్యోగాలు? ఈరోజు చూస్తున్నాం కదా, మొత్తం అమెజాన్ కంపెనీ, మా దగ్గర అమెజాన్ డేటా సెంటర్ పెట్టారండి. అమెజాన్ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? అమెజాన్ మొత్తం కంప్లీట్గా ఈరోజు రోబోటిక్స్తో నడుస్తుంది. ఇవాళ ప్రపంచం ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో వెళ్ళాలి, లేకుంటే మనం వెనుకబడిపోతాం. ప్రపంచము మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఒక అభివృద్ధి నమూనాను కొనసాగిస్తున్నది. ఆ అభివృద్ధి నమూనాను పట్టుకొని వెళ్తామో దాన్ని భిన్నంగా వెళ్ళాలన్నా? ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశం మనం ఆలోచన చేసుకోవద్దా? అంటే వాడెవడో వార్తలు పెట్టుకుంటే మనం కూడా వార్తలు పెట్టుకోవాలా? ఈరోజు ఇక్కడే కాదు, బ్రిటన్లో కూడా, ఇంగ్లాండ్లో కూడా వాళ్ళు రైతులను వ్యవసాయం నుంచి వెళ్ళగొడుతున్నారు. అక్కడ కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి. మేము మా వ్యవసాయం మేము చేసుకుంటాము, మమ్మల్ని చేసుకొనియండి. నెదర్లాండ్స్లో కూడా ఇదే జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక భారీ కుట్ర. ఏంటంటే ప్రజలకు వాళ్ళ వనరులు వాళ్ళ చేతిలో ఉన్నంత వరకే వాళ్ళకు ఒక సుస్థిరత అనేది ఉంటుంది, వాళ్ళకు ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది, గట్టిగా మాట్లాడగలరు. ఈ రోజుకి కూడా కేవలం రైతులు మాత్రమే ఉద్యమాలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎవడు ఉద్యమాలు చేయలేరు. ఎందుకు? ఉద్యోగం ఊసిపోతుందేమో అని భయం కావాలి. రైతు ఒక్కడే ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే నాకు ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. ఏది ఉన్నా లేకుండా నేను నా పంట పండించుకుంటా, నేను తింటా, నా ఉనికికి ఏమి విఘాతం లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. కాబట్టి నేను గట్టిగా మాట్లాడగలుగుతాను. ఇప్పుడు ఆ నోరు నొక్కే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు తెలంగాణ గ్లోబల్ సమిట్, రైట్, దానివల్ల ప్రయోజనం లేదనా మీ భావన? ఖచ్చితంగా నాశనమేనండి. మీరు చూడండి అక్కడ ఏం రాసిండ్రు, ఇన్ని 300 ఫీట్ల రోడ్లు, 10 రేడియల్ రోడ్స్, ఇంకోటి రీజనల్ రింగ్ రోడ్డు, ఇంకోటి ఏంది మొత్తం. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ ఎంత మింగేసిందండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని ద్రాక్ష తోటలు ఉండేవి. ఈరోజు అసలు ద్రాక్ష పండు అనేది కనిపిస్తుంది హైదరాబాద్ చుట్టుపక్కల. ఆ ద్రాక్ష తోట వేని లాస్ట్కి ఇంకోటి ఇప్పుడు ఏమన్నారు, కోర్ అర్బన్ రీజన్ ఏదో ప్యూర్ ఏదో చెప్పారు. ఇంకోటి సెమీ అర్బన్ అన్నారు. మళ్ళీ సెమీ అర్బన్లో కూడా మీరు ఈ ప్రాజెక్టులన్నీ కడుతున్నారు. ఫ్యూచర్ సిటీ ఇవి అన్నీ రకరకాల కంపెనీలన్నీ అక్కడ పెడతామంటున్నారు. ఆ తర్వాత రూరల్, ఏది రీజనల్ రింగ్ రోడ్ అవతల రూరల్ అంటాం. మళ్ళీ అక్కడ టైర్ 2 టైర్ 3 సిటీస్లో నేను మళ్ళీ ఇండస్ట్రియల్ పార్కులు పెడతా, మళ్ళీ ఆడ కూడా ఏదో ఐటీ సెంటర్స్, ఐటీ టవర్స్ కడతా అంటారు. ఐటీలో ఉన్న ఉద్యోగాలే ఊసిపోతున్నాయి, ఇంకా మళ్ళీ ఐటీ టవర్లు ఎందుకు? ఎవరి కోసం? ఇప్పుడు వ్యవస్థ ఈరోజు ఏఐ వచ్చిన ఈ సందర్భంలో కూడా ఇంకా అదే 30-40 ఏళ్ళ క్రితము జరిగినటువంటి అభివృద్ధి నమూనాని ఇట్లా పట్టుకొని వెళ్ళాడడం ఎంతవరకు సమంజసం? అంటే ఒక విషయం నేను చెప్తానండి. ఇప్పుడే నేను మార్నింగే అనుకున్నా, ఒకప్పుడు ఒక బిహెచ్ఎల్ సంస్థని పెడితే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ టౌన్షిప్ చూస్తేనే మనకు అర్థమవుతుంది మన దగ్గర బిహెచ్ఎల్. ఈరోజు అట్లాంటి పరిస్థితి ఉందా? ఒక కంపెనీ పెడితే పట్టుమని, నేను ఇప్పుడు దీని గురించి కూడా చెప్తా. మన ఎయిర్పోర్ట్ ఉంది, 5,000 ఎకరాలు తీసుకున్నారు. అందులో ఎంత వాడినరు? అన్ని రాళ్ళ బొమ్మలు అవి ఇవి ఏవో పెట్టిరు. సరే, దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి?
1700 మందికి, అది కూడా కాంట్రాక్ట్. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. అవును. సో ఈ సమాజం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నిజంగా ఇది అభివృద్ధి నమూనా, ఇదే వేలాడాలా, ఇది ఎందుకంటే 100 ఏళ్ల నుంచి ఇదే నడుస్తుంది. ఇప్పుడు మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? యువత కూడా వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు చేద్దాం అనుకుంటారు, మీరు ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేయాలి? కానీ మీలాంటి సామాజిక కార్యకర్తలు, వివిధ అంశాలపైన పనిచేస్తున్నవారు, ప్రాక్టికాలిటీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, అధికార యంత్రాంగం ఏమిటి, భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, వీటిపైన అవగాహన ఉండదు. ఏదో ప్రశ్నిస్తున్నాము ఒక రకమైన ఆందోళనతో మాట్లాడతారు తప్ప రియలిస్టిక్ అప్రోచ్ వారికి ఉండదు అనే ఒక అభిప్రాయం ఉన్నది. లేదండి, రియలిస్టిక్ అప్రోచ్ లేనిదే ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి అయితే అసలుకే లేదు. మీరు ఎక్కడో నేల విడిచి సాము చేస్తున్నట్టు, ఇప్పుడు మా ఏరియాలో సరే ఉదాహరణకి మీరు రియలిస్టిక్ అంటున్నారు, అక్కడ మీరు ఫ్యూచర్ సిటీ కడదాం అనుకుంటారు. వనరులు ఏమున్నాయండి? నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? ఆ ఫ్యూచర్ సిటీకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాటర్? ఎందుకు మా కృష్ణా వాటర్ తెస్తారు? ఎంతమందికి ఇస్తారు కృష్ణా వాటర్? ఎంతమందికి ఇస్తారు కృష్ణా వాటర్? కృష్ణా వాటర్ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ నల్గొండ జిల్లాకి ఇస్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్కి ఇస్తున్నారు. ప్రతి చోటకి కృష్ణా వాటర్ ఇస్తా, ప్రతి చోటకి నేను పైప్ లైన్లు వేసుకుంటా అంటే ఈజ్ ఇట్ అ సస్టైనబుల్ థింగ్? దట్స్ ఫస్ట్ క్వశ్చన్. నేను మూసీ మీద కూడా ఒక డాక్యుమెంటరీ చేసినప్పుడు కూడా ఉన్న నది, మన దగ్గర ఉన్న నదిని మొత్తం సర్వనాశనం చేసుకొని, హైదరాబాద్లో ఉన్న నదిని నాశనం చేసుకొని 150 కిలోమీటర్లలో అక్కడెక్కడో పంపు చేసి వాటరు లిఫ్ట్ చేసి ఇడికి తెస్తున్నాం. దానికి అసలు ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది, ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది, అసలు ఏమవుతుంది? ఎవరైనా అసలు ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసిర్రా, రీసెర్చ్ చేసిర్రా, స్టడీ చేసిండ్రా? చేయకుండా చేస్తారా ఇవన్నీ? డిపిఆర్ ఉంటుంది కదా, ఎవడిచ్చిందండి డిపిఆర్? మీరు డిపిఆర్ అసలు ప్రజల ముందు పెట్టిరా? ఈ రోజు వరకు ఫార్మాసిటీ డిపిఆర్ ముఖమే మేము చూడలే. మీరు ఏదైనా కానీ మీ ఇష్టం వచ్చినట్టు, సరే మీరు అన్నారు రియలిస్టిక్గా చేస్తలేరు, కానీ ప్రజలు అడిగారా? ప్రజలు అడిగినరా? ఒక డెమోక్రసీలా ప్రజలకు అభిప్రాయం ఉంటుంది కదా. మేము మిమ్మల్ని కూర్చోబెట్టినాం కదా, మీరు ఫ్యూచర్ సిటీ కడతారని మీరు ఆడ వచ్చిండ్రా, గెలిచిండ్రా? ఏమని చెప్పారు? ఫార్మాసిటీ రద్దు చేస్తాం, వ్యవసాయాన్ని కాపాడతాం, రైతులను కాపాడతామని చెప్పి మీరు గుర్తిలోకి వచ్చారు. మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఆ రోజే చెప్పాల్సింది మన మేనిఫెస్టోలో, మేము ఫార్మాసిటీ రద్దు చేసి ఇంకా 15,000 ఎకరాలు తీసుకొని మేము ఫ్యూచర్ సిటీ కడతామంటే ఆ రోజు ఓట్లు పడేవా వీళ్ళకి? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఒక రాచరిక వ్యవస్థ? నేను దాల్చుకున్నా అంటే మీరు ఒకటి చేస్తున్నారు, చేస్తే కనీసము ఒక స్థానికంగా ఉన్న ప్రొఫెసర్లని వీళ్ళని వాళ్ళని అందరితో మాట్లాడాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు, ఎవడో సింగపూర్ని తీసుకొస్తాడు, వాడు కూర్చొని రాస్తాడు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి స్థానికమైన సమస్యల గురించి? సమ్ అవుట్సోర్సింగ్ దే ఆర్ డూయింగ్. సమ్ ఫెలో ఈజ్ సిట్టింగ్ ఇన్ సింగపూర్ అండ్ రైటింగ్ అవర్ విజన్ డాక్యుమెంట్. అవసరమా? కానీ అంటే స్థానికంగా ఎవడు లేడా, చదువుకున్న వాళ్ళు లేరా? అంటే ఇప్పుడు మన పెద్ద మనుషులు ఉన్నారు, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, మేధావులు. ఇక్కడున్న మేధావులతోటి కనీసం మీరు చర్చించిండ్రా? ఇక్కడున్న మేధావులు సరే, మేము ఊరికే రియాక్షన్ రాజకీయంగా ప్రాక్టికాలిటీ వాళ్ళకు ఉండదు. మేధావులు సూచన సలహా చేయగలరేమో కానీ బై ప్రాక్టీస్లో ఉండడం చాలా ప్రధానమైంది కదా. ఏం ప్రాక్టీస్ ఉందండి రేవంత్ రెడ్డికి? ఏం ప్రాక్టీస్ ఉందండి? ఆయన ఏ రోజైనా ఒక్క మినిస్టర్షిప్ చేసిండా? ఆయనకి ఏమైనా తెలుసా అసలు? తెలియకుండానే కూర్చున్నాడు. అంటే ఇప్పుడు అది కాదండి, సరే మీరు ఇన్ని రోజులు ఒక్కటి కూడా గవర్నెన్స్ పొజిషన్లో లేరు, మీరు వచ్చారు కూర్చున్న వాళ్ళు మరి గతంలో మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మరి ఇదే మేధావులందరూ కలిసి మిమ్మల్ని గెలిపించారు కదా మీకోసం. మరి ఈరోజు వాళ్ళు పనికి రాలేదా? వాళ్ళతో సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడు తీసుకుండు? ఎక్కడుంది? మీకు చెప్తారా? వాళ్ళు ఫోన్లో ఫోన్లో మాట్లాడారు లేదు, వాళ్ళు కూడా అదే కంప్లైంట్ ఇస్తున్నారు కదా. మేధావులు కూడా అదే అంటున్నారు, ఎవరిని స్థానికంగా ఉన్న ప్రజలతోటి కానీ అటు మేధావులతోటి కానీ ఎవరితోటి కూడా మాట్లాడలేదు. నేను ఇంకో విషయం, మీరు మేధస్సు గురించి మాట్లాడుతున్నారు, వ్యవసాయం గురించి అగ్రికల్చర్ వైట్ కోట్ వేసుకున్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేదాన్ని రైతులతోటి మాట్లాడినప్పుడు, మీ పెద్ద మనుషులు ఏం చేసిరో వాళ్ళకున్నటువంటి విజ్ఞానము విజ్ఞత ఏది ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, చిన్న ఉదాహరణ ఇస్తా. వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రొఫెసర్లు పిల్లలు ఏం చేస్తారో, ఇంత చిన్న ప్లాట్లో వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. వాళ్ళకి రియల్ టైం వెదర్లో రియల్ టైం కండిషన్స్లో అసలు పంటలు పండించడం తెలియదు. అట్లాంటి వాళ్ళు వచ్చి రైతులందరికీ సలహాలు ఇచ్చి వ్యవసాయాన్ని చెడగొట్టారు. సో మీరు అంటున్నారు కదా ఏదో ఎవరో వచ్చి చెప్తారు వాళ్ళకి తెలియదా వీళ్ళకి తెలియదా అంటే, స్థానికమైన ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది మీరు అడగకుండా
స్థానికంగా ఒక ప్రజాభిప్రాయాన్ని సేకరణ అనేది చేయకుండా మీరు ఎందుకు చేస్తున్నారు ఈ ప్రాజెక్టులు? ఓటు చేయమంటుండు, ఎవడు అడిగిండు? 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధాన ఉద్దేశం గ్లోబల్ సమ్మిట్ కూడా మహిళలను కోటీశ్వరులను చేయడము, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడము, తెలంగాణను స్కిల్గా మార్చడము, ఉపాధి అవకాశాలను విస్తరించడము. ఎట్లా విస్తరిస్తారు మీరు? 2047 నాటికి కాదండి, 3 ట్రిలియన్ల ఎకానమీని వృద్ధి చేయడము. కరెక్టే, 3 ట్రిలియన్ల పైసలు ఎవడు జేబులకు పోతున్నాయి? ఇప్పుడు గత లిబరలైజేషన్ నుంచి ఇప్పటిదాకా మీరు చూస్తే 95 టు టిల్ డేట్ ఎంతసేపు కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థ కోసం, సరే కొంతవరకు ప్రైవేటీకరణ, ఈరోజు కూడా అదే డిస్కషన్ అయింది. ఇండిగో మానోపలీ గురించి మాట్లాడినప్పుడు గతంలో గవర్నమెంట్ ఉండేది, కనీసం ఒక డిమాండ్ చేయడానికి ఉండేది, సరే అందులో కరప్షన్ ఉంది, నో డౌట్. ఫస్ట్లో ప్రైవేటీకరణ అయింది. ప్రైవేటీకరణలో మీకు ఒక మార్కెట్ వ్యవస్థలో ఒక 20-30 మంది ప్లేయర్స్ ఉంటే కన్జ్యూమర్స్కి కానీ ఎవరికైనా ఒక ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఉదాహరణకు ఉద్యోగాల గురించే మీరు చెప్పండి. ఒక్క మోనోపోలిస్టిక్గా ఇండిగో ఉన్నాడు. ఒకవేళ ఒక పైలట్ కానీ ఎవరైనా వేరే చోటకు పోయి ఉద్యోగం చేసుకోవాలంటే వేరే ఆప్షన్స్ లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారు? గాడిద చాకరీ చేపిస్తున్నారు, వాళ్ళతోటి తక్కువ మందితోటి ఎక్కువ పని చేపిస్తున్నారు. అది ఏ విధంగా మీకు ఫెయిర్నెస్ వస్తుంది? కావట్లేదు కదా. కాబట్టి అంటే ఇండిగో దీనికి పోల్చవచ్చు అట్లా. ఇప్పుడు అదే కదా జరుగుతుంది, ప్రతి వ్యవస్థలో అదే జరుగుతుంది. మీరు ప్రైవేటీకరణ అని చెప్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు ఇంతకీ? ఈ అభివృద్ధి ప్రభుత్వం చేతిలో ఉందా? లేదు. ఇప్పుడు మనం చూసినాము, మన కేంద్ర ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది. ఇండిగో వాళ్ళు మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు వాళ్ళని కౌంటర్ చేసే పరిస్థితిలో కూడా లేదు. అంటే మన ప్రభుత్వము ఈ మార్నింగ్ పొద్దున్నే ఇంకొక పేపర్లో చదువుతున్నా, ఆ రోజు ఇదే సమస్య వస్తే, ఆయిల్ కంపెనీల గురించి సమస్య వస్తే ఇందిరాగాంధీ గారు మొత్తం జాతీయకరణ చేశారు. ఎప్పుడు దాని నేపథ్యం చెప్పండి కొంచెం. అప్పుడు బంగ్లాదేశ్ వార్ అప్పుడు విదేశీ ఆయిల్ కంపెనీలు మేము డబ్బులు అదే ఇది సంథింగ్ టు డూ విత్ మనీ, మేము ఈ డబ్బులు ఇస్తేనే మేము చేస్తాము, లేకపోతే చెయ్యము, సమ్ ఇష్యూస్ వాజ్ దే. ఆ తర్వాత ఆవిడ డిసైడ్ చేసింది, లేదు నేను అందరినీ మొత్తం ఆయిల్ కంపెనీలని నేను జాతీయకరణం చేస్తాను, సో దట్ యూ డోంట్ ప్లే యువర్. అందుకోసమే కదా మనకి ఆయిల్ కానీ ఏదైనా కానీ మనకు ఒక పద్ధతి ప్రకారం ఒక స్థాయిలో ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు వచ్చింది. మన బ్యాంకింగ్ వ్యవస్థ కూడా అట్లే చేశారు కదా. మరి అప్పుడు ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయాలు చాలా ఏమంటారు, దే ఆర్ వెరీ రాడికల్. మరి ఇప్పుడు అదే పార్టీ ఈరోజు ఏం చేస్తుంది? మొత్తం అన్ని బేరాలు పెట్టి అందరికి అమ్మేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? 1000 ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి ఇస్తారట. ఎందుకు మీరు ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తేసి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులను మీరు? నేను ఆకాశానికి ఎత్తట్లేదండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ డోంట్ అగ్రీ టు వాట్ షీ హెస్ డన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఎమర్జెన్సీ, ఆవిడ ఎందుకు చేశారో మనకు తెలియదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ షీ వాజ్ 100% పర్ఫెక్ట్, కానీ ప్రజాహితంగా ఆలోచించింది కాబట్టే మోస్ట్ రాడికల్ థింగ్ దట్ షీ హెస్ డన్ వాజ్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్. జమీందారీ వ్యవస్థను ఆవిడ అబాలిష్ చేశారు. అది మీరు నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే ఆ పెట్టుబడిదారీ వ్యవస్థలను నాశనం చేశారు. ఈరోజు ఏం చేస్తున్నారు? మొత్తం తీసుకుపోయి మళ్ళీ అంతా పెట్టుబడి పెట్టే వాళ్ళ చేతుల్లో, ఎవరైతే బిగ్ టైం పీపుల్ ఉన్నారో వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ప్రజలకు ఏం ఒరుగుతుందండి దీనివల్ల? ఇప్పుడు గత 20 సంవత్సరాల్లో లిబరలైజేషన్లో ఏం జరిగింది? ఇట్ వాజ్ అ జాబ్లెస్ గ్రోత్. అది దాని గురించి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు పెరుగుతున్నాయి, కానీ డబ్బులు అందరికీ పెరుగుతున్నాయా? కేవలం డబ్బులు ఒకటేనా? మీకు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కావాలి కదా. ఢిల్లీలో చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి పీల్చుకునేందుకు గాలి లేదు. నేను ఒక మాట చెప్పచ్చు, చెప్పండి. అమర్త్య సేను శ్రేయో ఎకానమీ, వెల్ఫేర్ ఎకానమీ చెప్పిండు. ఆ తర్వాత వచ్చింది ట్రికిల్ డౌన్ థియరీ. అవును, బహుమతి థియరీ కూడా మార్కెట్ విస్తరణ ఎట్లా ఉండాలనేది. ఇవాళ నోబెల్ బహుమతి తీసుకున్న వాళ్ళు చెప్పిన సూచనను కాకుండా ఒక భిన్నమైన మార్గంలో మనం వెళ్ళగలమా? నెంబర్ 1, శ్రేయో ఎకానమీలో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. మీరు చెప్పినట్లుగానే వ్యవసాయ రంగమే కనుక ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందా? ఇవాళ పారిశ్రామిక రంగం, సేవా రంగం విస్తరిస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి ఉంటుంది కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్కటి కొనుగోలు శక్తి మీదే మీరు మాట్లాడుతున్నారు, విచ్ మీన్స్ కన్జ్యూమరిజం, కన్జ్యూమర్ గుడ్స్. బట్ ఇన్ ద లాంగ్ రన్ మీకు ఆల్రెడీ మీ గాలి, నీరు, వాతావరణం అన్నీ కలుషితం అయిపోయినాక ఖచ్చితంగా మీకు $1 ట్రిలియన్ ఎకానమీ పెరుగుతుంది. ఎట్లయితుంది? ఎంతమంది ఎక్కువ శాతం హాస్పిటల్కి పోతే హాస్పిటల్ ఎకానమీ పెరుగుతుంది.
ఫార్మా ఇండస్ట్రీ పెరుగుతుంది. ఈ జనాలు గాలి పీల్చుకోలేక ఇంకోటి ఆక్సిజన్ సిలిండర్లు రేపు పొద్దున్న నుంచి వస్తాయి. అట్లా ఎకానమీ పెరుగుతుంది. కానీ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్? దాని గురించి మాట్లాడద్దా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇంకోటి చాలా క్లియర్గా ఈ రోజుకి కూడా 50 నుంచి 60% హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది? వ్యవసాయంలో ఉంది. హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఈ రోజుకి కూడా వ్యవసాయమే ప్రొవైడ్ చేస్తుందండి. మీకు మొత్తం మీ సాఫ్ట్వేర్ కోసం అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? 5% కూడా లేదు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? ఏఐ వచ్చింది, రేపు పొద్దున్న అందరూ మటాష్ అవుతారు, అందరూ లోపలికి ఇంటికి అడుగుతారు. ఇప్పటికే అయిపోతుంది. అమెరికాలో కూడా అందరూ ఈరోజు ఉంటామా రేపు పోతామా అన్నట్టు ఉన్నారు జాబ్లల్లో. సో ఇప్పటికైనా మనం తెలివి తెచ్చుకోవాలన్నా వద్దా? ఇప్పుడు మీరు అంటున్నారు $1 ట్రిలియన్ ఎకానమీ, హస్దియో ఫారెస్ట్ ఇచ్చేసిండ్రు. ఎవరికి? అదానికి ఇచ్చిండు. అదాని 1000 కోట్లు సంపాదిస్తాడు. మన $1 ట్రిలియన్ ఎకానమీ ఇంకా పెద్దగా అవుతుంది. దానివల్ల జనాలకు ఒరిగిందేంది? ఆడ మీరు మొత్తం మనకు ముఖ్యమైనటువంటి అడవిని నాశనం చేసుకుంటున్నాం, మన వాతావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం. అంతకన్నా ముఖ్యం ఆ అడవిలో బతికే ప్రజలందరినీ నాశనం చేస్తాం. దిస్ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా చాలా పెరిగిందండి, అప్పట్లో బాగా రిచ్ అయ్యిండ్రు. అక్కడ సాధారణ ప్రజలకు ఏమైనా ఒరిగిందా? దాని ఇక్కడ ఒక అభివృద్ధి నమూనాను మనం విమర్శించినప్పుడు దానికి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా చూపిద్దాము. ఇప్పుడు మీ దగ్గర ఇవాళ గ్లోబల్ సమ్మిట్ మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు. కరెక్ట్. మరి మీకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది, దాని ఆ మేరకు మీరు క్వశ్చన్ చేస్తున్నారు, మంచిదే, స్వాగతించాల్సిందే. మరి అభివృద్ధి నమూనా ఏది మీ దగ్గర? చూపించండి, చెప్పండి. ఉంది. అభివృద్ధి నమూనా ఎందుకు లేదు? మీరు ఉన్నది చెడగొట్టకుండా ఉంటే చాలండి. ఇప్పుడు బతుకుతున్నా, నేనే చెప్పిన, మా దగ్గర మంచిగా ఎంటెక్లు చదువుకుని ఎంఎస్సీలు చదువుకున్న పిల్లలు కూడా వ్యవసాయం చేస్తున్నారు. మీరు దాన్ని చెడగొట్టడం ఎందుకు? ఎవడు చెడగొట్టమన్నాడు? ఇప్పటికే ఉన్న ఇండస్ట్రీలు మనకి సరిపోలేదా? మనకి వస్తు వినిమయ ఒక సంస్కృతిలోంచి మనం బయటపడాలి కదా ఫస్ట్. నేను అదే చెప్పిన, మీకు అవసరం లేనివి చాలా ఉన్నాయి చెప్పడానికి. ఈరోజు మనకి తాగడానికి శుద్ధమైన నీళ్ళు ఎక్కడ లేకుండా చేసుకొని ఈరోజు ఈ ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నీళ్ళు తాగుతారు. మళ్ళీ ఈ ప్లాస్టిక్ పోయి ఎక్కడో డంప్ యార్డ్లో పోతుంది, మళ్ళీ ఆడికి పోయి అట్లా మొత్తము ఈ మన వాతావరణాన్ని కానీ మన మొత్తం పర్యావరణాన్ని నాశనం చేసుకొని లాస్ట్కు నెక్స్ట్ జనరేషన్ ఏం తినాలి, ఏం తాగాలి, ఏం చేస్తారు, ఎట్లా బతుకుతారు? ఏది కూడా ప్రతిదీ కూడా మీరు కేవలము డబ్బు రూపేణా చూస్తున్నారు. వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్? ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారండి, వాళ్ళకు డబ్బులు లేవండి, కానీ వాళ్ళు మంచిగా బతుకుతున్నారా లేదా? వాళ్ళు సంతోషంగా బతుకుతున్నారా లేదా? సంతోషం అనేది ఇప్పుడు సేమ్ ఇదే అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఇంకొక ఆయన ఎవరో, దే టాక్డ్ అబౌట్ గ్రాస్ హ్యాపీనెస్, GHP అన్నారు. నాట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బట్ గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్. అది ఆయన చెప్పారు. అలాంటప్పుడు మరి ఆ స్టేజ్లో దాంట్లో భూటాన్ వాజ్ ద హైయెస్ట్. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆయన పేరు జిగ్మే వాంగ్చుక్. ఆయన ఉన్నప్పుడు ప్రజలు ఏం చేసిర్రు? నేను వాళ్ళు డెమోక్రసీ వచ్చిన తర్వాత వెళ్ళిన, అప్పటికి పార్షియల్ డెమోక్రసీ 2009 వెళ్తే, మాకు రాజు ఉన్నప్పుడే బాగుంది, మాకు ఈ డెమోక్రసీ వద్దు, మాకు ఇవేం వద్దు, మేము హాయిగా ఉన్నాం, బతుకున్నాం. ఏంటంటే మీకు ఒక రంగుల కళ చూపిస్తున్నారు. అంటే మాల్లో పోతే ఒక సామాన్లు కొనుక్కుంటే, ఒక పెద్ద కార్లో తిరిగితే ఒక ఇది చేస్తే, ఇప్పుడు అందరు కార్లు కొనుక్కున్నారు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆన్ ఆ రోడ్స్? ఒకప్పుడు ఎవరికి కారు లేదు, కానీ అందరూ మంచిగా 10 కిలోమీటర్లు నడవగలిగే శక్తి ఉండేది, మంచి గాలి పీల్చుకున్నాం. హైదరాబాద్ వాజ్ అ పీస్ఫుల్ సిటీ. టుడే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద సిటీ? వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్? ఇక్కడే కాదు, మీరు ఏ పెద్ద ఈయన న్యూయార్క్ సిటీ చేస్తా అంటున్నాడు. న్యూయార్క్ సిటీలో మాత్రం ఇవే ట్రాఫిక్ జామ్లు, ఇవే తలకాయ నొప్పులు, ఇదే స్ట్రెస్ లేదా? కాకపోతే కొంచెం ఇంకా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. నేను తిరిగి వచ్చిన, నేను పోయి వచ్చిన. ఈయన మాట్లాడే న్యూయార్క్ సిటీలో ఎంతమంది హోమ్లెస్ రోడ్ల మీద అడుక్క తింటున్నారో కూడా చూసి వచ్చింది. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. సో మీకు ఒక సుస్థిరమైన అభివృద్ధి కావాలి అన్నప్పుడు నా ఉద్దేశంలో ప్రతి ఒక్క మనిషికి ఎంతో కొంత మీరు వనరులు అనేవి మన చేతిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ ధైర్యం ఉంటుంది. నాకు ఎక్కడ ఉన్నా లేకపోయినా ఏమైనా నా బయకాడికి నేను పోయి ఇంత పండించుకుంటా, ఇంత తింటా, నా పిల్లలకు పెడతా, నా మనవరాలు అందరూ బతుకుతారు. దట్ ఈస్ ట్రూ హ్యాపీనెస్, ట్రూ సస్టెనెన్స్. కానీ ఈరోజు ఆ భూమి అమ్ముకున్నాక ఎక్కడో ఉద్యోగం చేస్తాడు,
నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలి? ఈ ఉద్యోగాల ద్వారా ఈరోజు ఎడ్యుకేషన్ ఏ స్టేజ్లో ఉంది, ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో కాల్డ్ మీరు అన్నారు ఇందాక మెడికల్, అది ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇవన్నీ అందుబాటులో ఉంటున్నాయా? వీళ్ళు అవన్నీ ఎందుకు చేస్తలేరు? ప్రైవేట్ స్కూల్, పబ్లిక్ స్కూల్స్, మన ప్రైమరీ స్కూల్స్ అవన్నీ అధ్వాన స్థితిలో ఉన్నాయి, అధ్వాన స్థితిలో ఉన్నాయి. మరి దాన్ని మీరెందుకు బాగుపరచడం లేదండి? మింగ మెతుకులేదు మీసాలకు సంపంగ నూనెని. మన పిల్లలు కావాల్సింది ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అక్కడ ఆ ఫౌండేషనే లేకుండా చేసి ఈ యూనివర్సిటీలు కూడా అన్ని ఫారెన్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ వస్తాయి. ఆడ కూడా మీరు లక్షలు కోట్లు పెట్టి చదువుకోవాలి. వ్యవసాయ రంగం నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు వస్తున్న శాతం ఎంత తెలుసు? నేను ఒకటే మాట్లాడుతున్నాను సార్, నేను ఆర్థికవేత్తను కాదు, కానీ నేను ప్రాక్టికల్గా చూస్తున్నది ఒకటి. మనము నిజంగా ఈ దేశంలో మీకు డబ్బులు వస్తున్నాయండి, నేను కాదంటలే, మీకు డబ్బులు వస్తున్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తా, గ్యాంబ్లింగ్ బాగా జరుగుతుంది, కెసినోలు పెట్టుకోండి, మీ ఆర్థిక వ్యవస్థ బాగా పెరుగుతుంది. ఓకేనా? మీరు ఫార్మా ఇండస్ట్రీలు బాగా పెంచుతున్నారు, ఫార్మా ఇండస్ట్రీలు బాగా పెంచుతున్నారు. ఒక నిమిషం, ఫార్మా ఇండస్ట్రీల వల్ల ఎంత వినాశనం జరుగుతుందో మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, మీరు గుమ్మిల గింజలు గుమ్మిల్లా ఉండాలి, పిల్లలు గుత్తుపల్లా ఉండాలంటే కాని పని కదా. నేను కాదంటలేదు, నేనేమంటలే, ఎవరికి కావాలో ఎవరికి వద్దు, మనకు ఒక స్టాండర్డ్ కావాలి కదా. ఇప్పటి వరకు ఇన్ని ఇండస్ట్రీలు కట్టిర్రు, ఇంకా ఈ మొత్తం తెలంగాణ అంతా ఇప్పుడు మీరు ఆ విజన్ డాక్యుమెంట్ చూసిరు కదా, ఎక్కడ చూసాయి ఇండస్ట్రియల్ పార్కులు, ఎక్కడ చూసిన రోడ్లు, ఇంకా ఇప్పటికి ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీలు మనకి సరిపోవా? మరి ఏ ఉద్దేశంతో పెడుతున్నట్లు ఇవన్నీ? ఏం ఉద్దేశం ఉంది చెప్పినాను కదా, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ప్రకారము ఇప్పుడు వీళ్ళే చెప్పారు, ఈ గ్లోబల్ సమిట్ అచ్చంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి నకలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆల్రెడీ ఈయన సీఎం అవ్వగానే ఫస్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పోయింది. అక్కడ పోయి వచ్చిన ఎమ్మటే ఇవన్నీ మొదలుపెట్టారు. ఫ్యూచర్ సిటీ, వాట్ ఈస్ ఫ్యూచర్ సిటీ? ఫ్యూచర్ సిటీ ఈజ్ నథింగ్ బట్ సర్వేలెన్స్ సిటీ. ద ప్లాన్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ వరల్డ్ ఆర్డర్లో ఏం చెప్పిండ్రు? బై 2030 యూ విల్ ఓన్ నథింగ్, యూ విల్ బీ హ్యాపీ. అంటే నీకు ఎటువంటి ఆస్తి ఉండదు, కానీ నువ్వు సంతోషంగా ఉంటావు. అంటే ఏంటి? మీ ఆస్తి అంతా లాగేసుకుంటాము, మీకు ఇంత పింఛన్ ఇస్తాము, మీరు సంతోషంగా ఉంటారు, మీకు చేయాల్సినందుకు పని కూడా ఉండదు, ఏముండదు, ఇంటికాడ కూర్చుంటారు, మీకు పెన్షన్లు ఇస్తాం. ఇప్పుడు అంతా అదే కదా, భూమి మీదకి వెళ్ళిపోవాల్సింది ఎవడైనా సరే. అది మనకు తెలియదండి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో. కానీ మనం అంతకు ముందు కూడా అనుకున్నాం కదా, ఏదైతే ఈ ఒక షాడో గవర్నమెంట్, వరల్డ్ గవర్నమెంట్ విచ్ ఇస్ రన్నింగ్ అక్రాస్ వరల్డ్. నేను ఇందాక కూడా చెప్పిన కదా, బ్రిటన్లో కూడా రైతులని వ్యవసాయం నుంచి వెళ్ళగొట్టాలి. యూరోప్లో జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది. అమెరికాలో మీకు తెలుసు బిల్ గేట్స్ 30 లక్షల ఎకరాలు ఎన్నో ఎకరాలు కొన్నాడు, 3 మిలియన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. అంటే ఒక పెద్ద బడా భూస్వామి నడుస్తాడు. ఆయన పైసలు సంపాదించుకుంటే 3 ట్రిలియన్ కాదు 10 ట్రిలియన్ అక్కడ కూడా అవుతుంది. ఇక్కడ అదాన్ని సంపాదించుకుంటే అదే అవుతుంది. వీళ్ళందరూ కూడా ఒక కోటరీలాగా తయారవుతున్నారు. ఏంది అంటే మన వనరులు అనేవి డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు, నిజంగా ప్రజల చేతుల్లో ఉన్నప్పుడే వారికి ఆర్థిక స్వావలంబన అనేది ఉంటుంది. ఇది మొత్తం కలిపి ఒక ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అయింది, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో మొత్తం మనం పెడుతున్నాం. మనం ఊహించుకోవడానికి అంటే బాగుంటాయి, పచ్చటి పంటలు ఉండాలి, సెలయేళ్ళు ఉండాలి, కొండలు గుట్టలు ఉండాలి, పక్షులు వచ్చి కిలకిల రావాలి, ఇవి వినడానికి బాగుంటుంది. మానవ నాగరికత సింధు నది నుంచి ఇక్కడ దాకా విస్తరించింది. న్యూ వరల్డ్ ఆర్డర్ విస్థాపన జరగవలసిందే, ఎందుకు నిర్మాణం జరగాలి, పోవాల్సిందే. అంటే సరే లాస్ట్కి మొత్తం కట్టుకున్నామండి. ఆయన చెప్పిన ప్రాజెక్టులు మీరు చూశారు కదా, విజన్ డాక్యుమెంట్ ఇందాక మీకు చూపించిన ప్రతి చోట ఒక ఐటీ పార్క్, ఒక ఇండస్ట్రియల్ పార్క్. ఇప్పుడు మా మొండిగోరెల్లో ఉంది, మా జిల్లానే చెప్పండి. మీరు ఫార్మా సిటీ అంటున్నారో, ఫ్యూచర్ సిటీ అంటున్నారో, ఏదో 30,000 ఎకరాలు. తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో 56 గ్రామాలు, అంటే దాదాపు 2 లక్షల ఎకరాలు అడగవుతుంది. ఇండస్ట్రియల్ పార్కులు అన్నీ కట్టుకుందాం. లాస్ట్కి ఏం తింటారు? పైసలు తింటారా? ఇటుక ముక్కలు తింటారా? ఏం తింటారు? ఇప్పుడు ఈ పెద్ద ఫ్యూచర్ సిటీ కట్టాలంటే ఎక్కడో మళ్ళా బొగ్గువాయలు తవ్వాలి, సున్నం రాయలు తవ్వాలి, సిమెంట్ కంపెనీలు కావాలి. మీకు తెలుసు కదా నల్గొండలో ఏం పరిస్థితి ఉందో సిమెంట్ ఫ్యాక్టరీలతోటి. మొత్తం మీరు కృష్ణా వాటర్ అంటున్నారు, కృష్ణా వాటర్ నిండా సిమెంటు డస్ట్ ఏముంది?
కృష్ణా వాటర్ నిండా థర్మల్, అక్కడ విజయవాడలో థర్మల్ ప్లాంట్ డస్టే ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్కి? ఈ రోగిష్టి జనాలతోటి వచ్చేది ఒక అభివృద్ధి. ప్రతి చోట రోగాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఈజ్ దాట్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యూ వాంట్ టు గివ్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్? లెట్ మీ ఫినిష్. మీరు న్యూ వరల్డ్ ఆర్డర్ అన్నారు. నేను ఏమంటున్నా అంటే, నిజంగా ఈడ ఫ్యాక్టరీలు పడతాయా పడవా, అదే మీరు అన్నారు ఎవరి కోసం అని. పడినా పడకపోయినా రైతులను, వ్యవసాయం చిన్న రైతులను అనేవాడు ఉండవద్దు. వ్యవసాయ భూమి ఎవరి చేతిలో ఉండవద్దు. నేను చెప్పినా కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ ఎజెండా 2030 ప్రకారం బై 2030 మీ చేతిలో ఆస్తి అనేది ఉండొద్దు. మీరు స్వేచ్ఛగా ఉండకూడదు. మీకు మేము పింఛన్లు ఇస్తాం, మేము చెప్పినట్టు మీరు నడుచుకోవాలి. మీకు ఒక సర్వేలెన్స్ స్టేట్. ఈ ఫ్యూచర్ సిటీ కానీ స్మార్ట్ సిటీలు కానీ అన్నీ అవే. మీకు స్మార్ట్ మీటర్ ఇంటికాడ పెడతాడు. మీరు ఎన్ని నీళ్ళు తాగుతున్నారు, ఎంత కరెంట్ వాడుతున్నారు, మొత్తం అది ఉంటుంది. అదొక మీటర్. తర్వాత మీ అదేదో సంచార్ సాథి యాప్ అన్నారు. నువ్వు తుమ్మినా తగ్గినా ఏం చేసినా నీ ఫోన్లో ఎవరినైనా గవర్నమెంట్ ఒక్క మాట తిట్టుకున్నా కానీ గవర్నమెంట్కి తెలిసిపోతుంది. రేపు పొద్దున సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు. ఆ సిబిడిసి కూడా అల్గోరిథమ్స్ ఉంటాయి. నువ్వు ఏడ పైసలు ఖర్చు పెడతావు, ఎంత ఖర్చు పెడతావు, ఎంత వద్దు అనేది కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఆ కరెన్సీ నిన్ను డిసైడ్ చేస్తుంది. అంటే మీరు పోయి ఫలానా దుకాణంలో మీరు డబ్బులు పెట్టి కొందామనుకున్నా కూడా అది పని చేయకపోవచ్చు. ఇది వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి ఒక ఫ్యూచర్. ఇందులోకి నెట్టవేయబడుతున్నాము. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ సో కాల్డ్ డెవలప్మెంట్. మనందరికీ చెప్తున్నారండి అభివృద్ధి 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 అని. మీరు ఒక్క విషయం చెప్పండి, గత 20 సంవత్సరాల్లో నిరుద్యోగం పెరిగిందా తగ్గిందా? పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ కాదు, మీరు పర్సంటేజ్. అందుకనే నేను పర్సంటేజ్ అన్నా. ఎక్కువ శాతం మంది ఈ రోజుకి కూడా ఎక్కడ పని చేయగలుగుతున్నారు? కోవిడ్ వాజ్ అ సింపుల్ ఎగ్జాంపుల్. కోవిడ్ జరిగినప్పుడు ఏం జరిగిందండి? అన్నీ మూసిపెట్టి ఉన్నా కేవలం వ్యవసాయం నడిచింది. ఆ వ్యవసాయ రంగం ఒక్కటే కాపాడింది దేశంలో. కాబట్టి ఏదో నిలవిచ్చాము మేము, ఏదో ఎకానమీ ఏదో చేస్తాము అది ఇది అని అందరూ అనుకుంటున్నారు. ఇది లాంగ్ టర్మ్ లో ఇది లాంగ్ టర్మ్ లో వర్కౌట్ అవ్వదు. అంటే మీరు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి, రైతుగా ఉన్నారు కాబట్టి ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధిని మీరు గుర్తించట్లేదు అని నాకు అనిపించింది. ఏందండి అభివృద్ధి అంటే ఏంటి? మీరు డిఫైన్ చేయండి నాకు. వాట్ ఈస్ డెవలప్మెంట్? ఇవాళ నైట్ బజార్, నైట్ ఎకనామీ పెరిగింది. నైట్ ఎకనామీ పెరిగింది. ఇవాళ హైదరాబాద్ 150 డివిజన్ 300 డివిజన్లు అయినాయి. మహానగరంగా విస్తరిస్తున్నది. కరెక్టే. మౌలిక సదుపాయాలు వస్తున్నాయి. ఏడొస్తున్నాయి బౌలు. మన రోడ్లు చూసుకోండి ఎన్ని గుంతలు ఉన్నాయో. ఇప్పుడు మీకు ఈవెన్ ఫ్రమ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ఊర్లో ఒక సర్పంచ్, ఒక చిన్న కమ్యూనిటీ ఉంటే వాళ్ళ సర్పంచ్ తోటి ఏమైనా పని చేయించుకునేందుకు హక్కు ఉంటుంది. అక్కడ నిజమైన ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఎందుకు? ఆ పీపుల్ హ్యావ్ టు టేక్ కాల్, రైట్? ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో ఈ 300 వార్డులో ఎవడు పోయి ఎవడు నడుతాడు? మీకు ఒక డెమోక్రాటిక్ సిస్టమ్ అనేది నడుస్తుందా? నడవదు. ఆ విధంగా నడవదు. హూ ఈజ్ ఆన్సరబుల్? మన ఉన్న ప్రస్తుత వ్యవస్థలో చిన్న ఎగ్జాంపుల్, మొన్న సిగాచిలో జరిగింది పెద్ద భారీ ప్రమాదం. ఎవడన్నా పట్టించుకుంటుండే? ఈ సిచ్యువేషన్లో పోనీ ఆ అభివృద్ధి నమూనా అమెరికాలో నడుస్తుందేమో మనకు తెలియదు. వాళ్ళు కూడా వాళ్ళకి పనికిరాని ఇండస్ట్రీలన్నీ మన దగ్గర పంపిస్తారు, వాళ్ళకు వద్దనుకున్నవి. అంతేగాని మనకేదో అవసరం ఉన్నవి కాదు కదా. మీరు ఒక డాక్యుమెంట్ తయారు చేయండి. ఈ దేశంలో మనకి ఏ వనరులు కావాలా, ఏ అభివృద్ధి కావాలి, ఏ కంపెనీలు కావాలి, ఏ కంపెనీలు వద్దు, అది ఒక ప్రాపర్ డిస్కషన్. అది ఏది లేకుండా ఓవర్ ద నైట్ మీరు జస్ట్ ఒక పెద్ద విజన్ డాక్యుమెంట్ 27 years ఆయన 2020 విజన్ డాక్యుమెంట్ చేసింది కదా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏమైంది? ఆయనతోటే మొదలైంది కదా. వరల్డ్ బ్యాంక్ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటే కరెక్ట్ కరోనా వచ్చింది 2020లో. అదే మరి రేపు 47లో ఏమొస్తుందో జరిగింది అప్పుడు. ఎందుకంటే ఇది ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక వరల్డ్ బ్యాంక్ చెప్పినట్టు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పినట్టు, బిల్ గేట్స్ చెప్పినట్టు, ఎవడో విదేశీ వాళ్ళు చెప్పినట్టు మనం వింటున్నాం. మన సొంతంగా మన ఆలోచనలు ఎందుకు మనం చేసుకోవడం లేదు? ఇది ఒక బానిసత్వం కదా, ఒక ఆలోచన బానిసత్వం కదా. ఎవడో చెప్పినట్టు మనం ఎందుకు ఆడాలి? ఇప్పుడు ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, దే ఆర్ డినయింగ్ దిస్ డెవలప్మెంటల్ మోడల్. వాళ్ళందరూ వాళ్ళ ప్రెసిడెంట్ అందరూ నిలబడ్డారు. నిన్ననే అదాన్ని నిలగొట్టిండ్రు కెన్యా నుంచి, మాకు అవసరం లేదు వీడు అని.
అంటే వాళ్ళకున్నంత ధైర్యం కానీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఏమి, ఈ వెస్టర్న్ శక్తులన్నీ కూడా మనం నాశనం చేయడానికే ఉన్నాయి, ఈ బయట దేశాల పెద్ద పెద్ద తెల్లదొరల దేశాలు. కాబట్టి మన కోసం మనం ఆలోచన చేసుకోవాలని ఆఫ్రికా దేశాలు చాలా తెలివి తెచ్చుకొని చేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఒక పక్క నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ అంటాడు. అంటే హైదరాబాద్కి ఒక అస్తిత్వం ఉంది కదా, దాన్ని నువ్వు తీసేసి భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక పేరు పెడుతున్నావు. ఏందది భారత్ ఫ్యూచర్ సిటీ? వై డూ యూ నీడ్ ఇట్? ఎవరికి అవసరం అది? అవసరమా? నేనేమంటలే, మీరు అభివృద్ధి నిరోధకులు అని మీరు మమ్మల్ని అనొచ్చు, ఈరోజు అనొచ్చు, గతంలో కూడా అన్నారు, ఎప్పటి నుంచో అన్నారు. కానీ మేము చెప్పినవన్నీ నిజమవుతున్నాయి. మేము 20 ఏళ్ల క్రితం ఏం చెప్పినామో ఈరోజు అదే నిజమవుతుంది. రేపు 40 ఏళ్ళ మనకి ఎక్కడ వ్యవసాయ భూమి అనేది మిగలకుండా, ఇప్పటికే చాలా పోయిందండి, ఇప్పటికే చాలా పోయింది, చాలా అన్యాక్రాంతం అయిపోయింది. ఫ్యాబ్ సిటీ కోసం భూములు తీసుకోరు, ఆడిప్పుడు పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి, ఆడేం లేదు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మీరు ఇప్పటి వరకు తీసుకున్న భూముల్లో ఎన్ని కంపెనీలు పెట్టారు, ఆ కంపెనీలు ఎటువంటివి, వాటి వల్ల జరిగిన లాభ నష్టాలు ఏంటి అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరపకుండా, ఏది ఎవరితోటి ఏమి చర్చించకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో నాకు దోచింది ఏదో అంటారు చూడండి, రాజు దలుచుకుంటే దెబ్బలకు గొడవ అన్నట్టు. ప్రజలకు తెలియదా ఇవాళ ఇంత కమ్యూనికేషన్ ప్రపంచం తెలుస్తుంది, తెలవాలి, అర్థం చేసుకోలేకపోతానంటారా? చేసుకోవాలి. అలాంటప్పుడే, అందుకోసమే ఇప్పుడు నేను ఒక్కదాన్ని మాట్లాడినందుకు మీరు విమర్శిస్తున్నారు అంటే మాలాంటి వాళ్ళు ఉంటేనే కదా, అటువైపు ఇటువైపు రెండు ఆలోచన చేసుకుని ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు కదా. అసలు మీరు ప్రజల ముందు ఏమీ పెట్టకుండా, మీరు ఇంకో విషయం, ఇది నిజంగా ప్రజల హితం కోసం అయితే మా దగ్గర ఆ సోకాల్డ్ సమిట్కి అటు పక్కన కనుకూరు దగ్గర దాకా ఇటువైపు మీర్ఖాన్పేట వరకు మొత్తము గోడగట్టేసినట్టు కార్డన్ ఆఫ్ చేసేసారు. ఒక బయట స్థానిక ప్రజలు ఎవరు కూడా ఆడ చుట్టుముట్టు కనిపించకుండా. మరి అంత సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆఖరికి పోలీస్ వ్యవస్థలో ఎస్ఐలకు కూడా ఎంట్రీ లేదంట. సో మీరు ఆలోచించాల్సింది, ఇది నిజంగా ప్రజాహితం అయితే ప్రజలు పార్టిసిపేషన్ లేకుండా వాళ్ళు రాకుండా, మీరు అంత గతంలో మోడీ గారు కనుక ట్రంప్ వచ్చినప్పుడు గోడ కట్టేసిండు మురికివాడలు కనిపించకుండా, ఇప్పుడు మా దగ్గర ఏం జరుగుతుందంటే ఆఖరికి శ్రీశైలం బస్సులు కూడా ఎక్కడో ఆ శ్రీశైలం హైవే వదిలేసి పక్కన చిన్న చిన్న గల్లీల్లోంచి చిన్న చిన్న ఊర్లలోంచి పోతున్నాయంట. అంటే మీరు ఒక కంప్లీట్ 20 కిలోమీటర్స్ రేడియస్ని కార్డన్ ఆఫ్ చేసేసి ఒక గ్లోబల్ సమిట్ పెట్టి స్థానిక ప్రజలు ఎవ్వరూ కూడా అందులో పార్టిసిపేషన్ లేకుండా ఎవడో విదేశీ శక్తులను పిలిపించి ఇక్కడ మీటింగ్ పెడితే, మరి నేనైతే ఖచ్చితంగా మీరు దేశాన్ని అమ్మేస్తున్నారు, ఈ విదేశీ సంస్థలకు అమ్మేస్తున్నారని నేను అంటున్నాను. ప్రూవ్ చేయండి, మీరు కాదంటే ప్రూవ్ చేయండి, వాళ్ళెందుకు? అంతే కదా. రైట్ మేడం, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గ్లోబల్ సమ్మిట్తో పాటుగా నూతన ప్రపంచ అభివృద్ధి నమూనా, ఇది నిజంగానే ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నది, ప్రభుత్వాల ఆలోచన ఏమిటి, ప్రజలు వీటిని ఎట్లా అర్థం చేసుకోలే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.